హైదరాబాద్ శిల్పారాము అంటే పల్లె వాతావరణానికి ప్రతీక. ఇక్కడికి వచ్చామంటే పల్లె వాతావరణంలో ఉన్నట్టే. ఇక్కడి సంక్రాంతి వేడుకలకు వచ్చే వారికి పల్లె వాతావరణంలో ఏర్పాటు చేసిన బొమ్మలు ఎంతో ఆకర్షిస్తున్నాయి, అబ్బురపరుస్తున్నాయి కూడా. దీనిపై మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. ఉన్నాం. గ్రామీణ ప్రాంతాన్ని తలపించే విధంగా శిల్పారామంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినట్టుగా జనాలు చూడొచ్చు. ఇక్కడ గిరిజన సంస్కృతి కళకు ఉట్టిపడేటట్టు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇటుపక్క రైతులు అంటే వ్యవసాయాన్ని ఒకప్పుడు ఎట్లా ఉండేది, నాగలి, దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు 2 ఎడ్లు, ఇది దాపటెద్దు, అది ఒలపటెద్దు అంటారు, అది కాడి అంటారు, ఈ మధ్యలో ఉన్నదాన్ని కాడి అంటారు, అదేమో కోల అంటారు, అది వచ్చేసి మేడితోక అంటారు ఆయన పట్టుకున్నది రైతు. ఆ విధంగా రైతు పొలం దున్నుతున్నట్టు రైతుని కళ్ళకు కట్టినట్టు శిల్పారామంలో ఏర్పాటు చేశారు. మంచి ఒకప్పుడు ఆ విధంగా వ్యవసాయం చేసేది, ఎద్దులతోటి వ్యవసాయం చేసేది. చూడొచ్చు మంచి ముగ్గులు, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ముగ్గులు, మంచి వాతావరణం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వేసేటువంటి నాటకాలు వాటికి సంబంధించిన విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు బుట్టలు ఏ విధంగా లేదు ఇక్కడ చూడొచ్చు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితి ఎలాంటిది ఉందో ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. కొన్ని ఇక్కడ గిరిజన సంస్కృతికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. గిరిజన జీవన శైలి ఏ విధంగా ఉంటుంది ఇటు కూడా చూడొచ్చు. ఒకసారి ఇటు తిప్పండి కెమెరామెన్ గారు, ఇక్కడ కూడా చూపించండి. ఇంతసేపు మనం చూసినట్టుగానే హరిదాస్ మన గంగిరెద్దుల విన్యాసాలు ఈ విధంగా ఉంటాయి. అంటే గంగిరెద్దులతోటి ఇంటి ముందుకు వస్తే భిక్ష పెడుతూ ఈ విధంగా మహిళ, దాంతోపాటు మహిళలు ఈ విధంగా మనకు దానం చేస్తూ ఆ విధంగా కళల్ని పోషిస్తుంటారని చెప్పుకోవచ్చు. గిరిజన సంస్కృతి ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ బట్టి చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఈ విధంగా వీటిని దంచేందుకు, అంటే ఒకప్పుడు ఇవి దంచేందుకు బాగా ఉపయోగించేది అన్నట్టు. అంటే ఏది పంటలు దంచడానికి ఇవి ఓరియంట్లు అంటారు వీటిని. ఇక్కడ ఉన్నటువంటి ఇదేమో ఆమ్దాలు కావచ్చు, కందులు కావచ్చు, ఇవన్నీ దంచడానికి బాగా ఉపయోగిస్తారు. ఇదేమో ఓరియంట్లు. ఇవి ఈ ఎంటతోటి వ్యవసాయానికి గడ్డి కావచ్చు, దాంతో అవన్నీ చేయడానికి పనికొస్తాయని చెప్పుకోవచ్చు. ఇవేమో ఉట్టి అంటుంటారు. ఇక్కడ ఈ బుట్టలు ఉన్నాయి చూసిరా, ఉట్టి బుట్టలు. దాంట్లో ఒకప్పుడు అందులో పెట్టేది, ఎందుకంటే కింద ఉంటే ఏమంటారు కుక్కలు అట్లాంటివి తింటాయి, పైన నుంచి ఏమీ తినకుండా ఉండేందుకు కుక్కలు ఆశించకుండా ఆ విధంగా ఉట్లు కట్టేటోళ్ళు. ఈ విధంగా డోలు కావచ్చు, అందులో గుమ్మి లాంటిది పెట్టారు చెప్పుకోవచ్చు. ఇది గిరిజన సంస్కృతి కనిపించేటట్లు ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇక్కడ కూడా చూడొచ్చు చాటలు కావచ్చు, ఇక్కడ బుట్టలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన కట్టెలు, వాళ్ళ ఆయుధాలు. అంటే గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వేటకు ఉపయోగించేటువంటి వస్తువులు కూడా వాటిని చెప్పుకోవచ్చు. ఆ విధంగా అలాంటి వస్తువులు ఒకప్పుడు ఉండేది. ఒకప్పుడు ఫస్ట్ రాయి ఆయుధం అయింది మానవునికి, ఆ తర్వాత ఇనుము ఆయుధం అయింది, ఆ తర్వాత రకరకాల వస్తువులతోటి ఆయుధాలను తయారు చేసి ఈటెలను, బాణాలు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూపించండి కెమెరామెన్ గారు. ఇది బాణాన్ని తయారు చేసుకుంటున్నాడు గిరిజనుడు. ఎందుకంటే వేటకు వెళ్ళి జంతువుల్ని వేటాడి ఆ విధంగా ఆహారాన్ని సేకరించుకునేటువంటి విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా దాంతోపాటు చేపల బుట్టలు, అట్లా చేపలు అందులో ఏం చేస్తారు, నీళ్ళలో పెట్టేస్తే ఆ చేప అందులో ఉంటుంది, అందులోకి వెళ్ళి చేప తీసుకొని ఈ విధంగా చేపలను పట్టుకుంటూ ఉంటారు. దాంతోపాటు గిరిజనులు నీళ్లు, దాంతోపాటు వాళ్ళు చేసుకున్నట్టుగా సారాయి అలాంటిది ఈ పాత్రలో పోసి తాగడానికి, సేవించడానికి ఈ విధంగా ఉపయోగిస్తారని చెప్పుకోవచ్చు. కొమ్ములు కూడా ఉన్నాయి, గిరిజనులు వేటాడినటువంటి జంతువుల కొమ్ములు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కొమ్ములతో కూడా కొన్ని ఆయుధాలను తయారు చేస్తారు. ఇది ఉట్టి, ఈ విధంగా ఉట్టి పెడుతుంటారు. అందులో ఒకప్పుడు కుండలు ఉండేది అన్నట్టు, కుండల్లో బువ్వ వండి ఆ విధంగా ఉట్టిలో పెట్టేది. ఆ తర్వాత ఉట్టి నుంచి తీసేసి మంచిగా ఆ విధంగా తినేదని చెప్పుకోవచ్చు. చిన్న గురుగులు అవన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ సింబల్ కాదు, ఇది లాంతర్. ఇది ఒకప్పుడు ఇందులో నూనె పోసేసి ఒత్తి పెట్టేసి ఒత్తి వెలిగిస్తే మంచిగా వెలిగేది. ఆ పురుగులు అట్లాంటివి కాకుండా గ్లాస్ కూడా ఉండేది, దాంతో పురుగులు పడి ఆరిపోకుండా కూడా ఆ విధంగా ఉండేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కమ్మర్లు వాళ్ళ వస్తువులు, అంటే రకరకాల వస్తువులు తయారు చేసుకుంటేందుకు ఏర్పాటు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మంచి వాతావరణం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా హస్తకళలు, చెక్క బొమ్మలు తయారు చేసేట వాళ్ళు ఒకప్పుడు ఇంట్లో ఉన్నట్టు అలంకరణ వస్తువులు అంటూ అన్నీ కూడా చెక్కతోటి, ఈ విధంగా మట్టితోటి తయారు చేసి, రాళ్లతోటి తయారు చేసి అద్భుతంగా మన కళలు ఏంటనేది అద్భుతంగా చూపించేటోళ్ళు. ఇక్కడ చూడొచ్చు రోలుతో దంచుతుందో మహిళ. ఒకప్పుడు జొన్నలు కావచ్చు, సజ్జలు, కొర్రలు, అండు కొర్రలు, సామలు, ఊదలు, అరికలు ఇవన్నీ ఒకప్పుడు అవే పండేవి. దాంతో పప్పులు కావచ్చు, కందిపప్పు, పెసరపప్పు ఇవన్నీ ఈ విధంగా దంచుకొని తినేది. డైరెక్ట్ తినడం వల్ల ఆ విధంగా వాళ్ళకు మంచి ఫైబర్ అంది, ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు అంతా యంత్రాలు వచ్చిన తర్వాత పొట్టు అంతా బయటికి పోయి ఇప్పుడు తినేదంతా ఫైబర్ లేకుండా తింటున్నాం. ఇది చూడొచ్చు, మనం అంతా
కల్చర్ కనిపిస్తుంది. ఇదంతా చేర్యాల పెయింటింగ్ సంబంధించి, ఎందుకంటే ఇది చేర్యాల ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఉంది. ఒకప్పుడు జనగామ ప్రాంతంలోనే వరంగల్ జిల్లాలో ఉండేది. చేర్యాల్లో ఈ విధంగా పెయింటింగ్ అద్భుతంగా వేస్తారు వాళ్ళు. దాంతో అది దేశవ్యాప్తంగా కూడా మంచి పేరున్నటువంటి పేరు ప్రఖ్యాతులున్నట్టుగా చేర్యాల పెయింటింగ్ చాలా అద్భుతంగా వేస్తారు. రియాలిటిక్గా మీ గ్రాఫిక్స్లో కూడా అంత అద్భుతంగా రావని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మహిళ జుట్టు వేస్తుంది. మహిళ పాపకు జుట్టు వేస్తున్నట్టుగా వీడియో చూడండి. అవతల క్షవరం చేస్తున్నారు, అక్కడ కూడా చూడొచ్చు. కాకపోతే అది ఇక్కడ స్పష్టంగా కనిపించట్లేదు. ఈ మహిళ జుట్టు వేసేట విధంగా జుట్టు పాపకు ఎట్లా వేస్తుందో చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ఈయన ఏం చేస్తుంది ఇక్కడ, దాంతోపాటు ఇక్కడ వాళ్ళు కొన్ని వాళ్ళకి సంబంధించినట్టుగా వస్తువులు తయారు చేస్తున్నారు, అంటే దంచుతున్నాడు. అక్కడ దంచుతుంటే ఈమె ఇక్కడ వంట చేస్తుంది ఈ ఇంట్లో. చూడొచ్చు ఇక్కడ ఈమె వంట చేస్తూ ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు, అన్ని హస్తకళలు అన్నీ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు బట్టలు ఇస్త్రీ చేయటం కావచ్చు, అంటే ఈ విధంగా ఉండేది. ఒకప్పుడు కులవృత్తులు ఉండేది. కులవృత్తులు అన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శించేది. దాంతో కులవృత్తులతోటే మన సంస్కృతి, మన ఆర్థిక వ్యవస్థ అంతా కులవృత్తుల్లోనే ఉందన్నట్టు. ఒకప్పుడు భారతదేశం ఆర్థికంగా ఉండటానికి మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యవంతమైనట్టుగా కులవృత్తులే కారణం అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన శిల్పాలు, ఎంత అద్భుతమైన శిల్పాలు. అంతేకాకుండా చెక్కతోటి రకరకాల డిజైన్లు వచ్చేటట్టు మంచాలు కావచ్చు, రకరకాల వస్తువులు ఇంట్లో ఉండేది. అలాంటి వస్తువులన్నీ ఇప్పుడు కనిపించకుండా పోయినాయి. అలాంటి సాంప్రదాయాలు, అలాంటి అద్భుతమైనట్టుగా వృత్తులు మన దగ్గర ఉండేది. చాలా అద్భుతమైనట్టుగా వ్యవస్థ ఉండేది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాంటి వృత్తులన్నీ అంతరించిపోయి ఆగమైపోయినాయి. శిల్పారామంలో అద్భుతంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సందర్భంగా చాలామంది వచ్చి చూసిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇది శిల్పారామంలో గ్రామీణ ప్రాంతం వాతావరణం. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో రవిచంద్ర న్యూస్, హైదరాబాద్.